నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మార్చురీలో ఉన్న మహిళా శవంపై ఒక ప్రబుద్ధుడు లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. ఇంకా బ్రతికున్న వాళ్ళు అయిపోయింది, చిన్నపిల్లలు, నెలల పాపలు, యంగ్స్టార్సు, వృద్ధులు, వీళ్ళంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా శవాల మీద ఈ కామాంధులు ఎంత దారుణానికి అసలు ఎంత కామమిక కొట్టుకుంటున్నారు అనేది అసలు నేను చెప్పలేకపోతున్నాను. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. 2024 ఏప్రిల్ 18వ తేదీన ఇది జరిగితే రీసెంట్గా 2025 అక్టోబర్ 7వ తేదీన కేసు ఫైల్ అయ్యింది. అంటే అక్కడ మార్చురీ దగ్గర డెడ్ బాడీ, ఎవరైతే ఒక మహిళ చనిపోయిన తర్వాత తనకు పోస్ట్మార్టం చేయడం కోసం అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి వాడిని అటు పక్కకు తీసుకువెళ్ళేసి వాడు చేయాల్సిన అఘాయిత్యం చేయడం జరిగింది. ఇది అప్పుడు బయటికి రాలేదు. కానీ తర్వాత నెక్స్ట్ రీసెంట్గా ఆ హాస్పిటల్లో ఏదో ఒక దాని గురించి అని చెప్పేసి సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తున్నప్పుడు ఈ యొక్క సంఘటన వెలుగు చూసింది. చూసిన వెంటనే ఇమీడియట్గా డాక్టర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది జరిగిపోయింది. అయితే ఇలాంటి వాటిలలో శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఐపీసీ సెక్షన్ 354 అంటే మహిళ యొక్క రెస్పెక్ట్ని కించపరచడము, అదేవిధంగా అవమానించడము, అది డెడ్ బాడీ అయినా సరే. తర్వాత నెక్స్ట్ ఇది నాన్ బెయిలబుల్ కిందకి రావడం జరుగుతుంది. ఇది 5 years వరకు జైలు శిక్ష, దాంతోపాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఇందులో ఐపీసీ సెక్షన్ 377 ఇది ఏంటంటే అన్యాచురల్ ఎఫెన్స్ అన్నట్టు. అంటే ఇది మనిషి చనిపోయి ఉంది, అతనేమో అసలు ఎలా చేశాడు, ఇది అసలు సృష్టికి అసలు నాకైతే ఇది షాకే. ఇలాంటివి అన్యాచురల్ ఎఫెన్స్ కింద కూడా మనం తీసుకోవచ్చు. అంటే మహిళ, అది ఎవరైనా సరే, శవమైనా సరే, ప్రాణాలు లేని ఒక బాడీ అయినా సరే దానిపైన న్యాచురల్గా, అంటే ఇప్పుడు కన్సర్న్తో జరగడం వేరు, లేదు అంటే అంటే ఒక వ్యక్తి ఇష్టపడితే ఇంకొక వ్యక్తి ఓకే అంటే వేరు. అక్కడ అలా కాకుండా అసలు మనిషికి ప్రాణాలే లేవు, ఆ ప్రాణం లేని దాంతో అలా చేయడం అనేది అసలు నేను దాన్ని చెప్పలేకపోతున్నాను. ఇలాంటి వాటిలలో కూడా ఉంటుంది. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, దాంతోపాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, లేదు అంటే డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది కదా, తను కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంటే ఇది ఇప్పుడే ఇలా చేశారా, లేదు అంటే గతంలో కూడా ఇంకా ఏమైనా ఇలాంటివి కార్యక్రమాలు చేశారా? ఎందుకంటే అతను మార్చురీ దగ్గరనే ఉండడం చేశాడు, అక్కడే చేస్తూ ఉంటాడు. అంటే ఇలాంటివన్నీ గతంలో కూడా చేయడం జరిగిందా అనేది ఇప్పుడు పోలీసులంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఇంకా ఎలాంటి కేసులు కూడా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చూసిన తర్వాత అప్పుడు సెక్షన్స్ అన్ని పెట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు, శిక్ష అనేది అప్లికేబుల్. కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరికి ఎక్కడ రక్షణ అనేది ఉంటుంది అనేది మీరు ఒకసారి ఇంత అన్యాచురల్గా ఎలా చేశాడు అనేది ఒక షాకింగ్ విషయం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవక్కయ్యారు. ఒక ప్రాణం లేని బాడీ తోటి అతను చేసిన విధానం చూసిన తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు తీసుకొచ్చేసి మళ్ళీ ఆ స్ట్రక్చర్ మీద ఉన్న బాడీని అలా పెట్టేసి వెళ్ళిపోయాడు. నీట్గా వచ్చారు. ఇంకా డాక్టర్స్ కూడా ఆ పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి అరే ఇదేదో జరిగింది అని చెప్పేసి అనుకున్నారు. కానీ సర్లే ముందుగానే జరిగిందా లేకపోతే ఏంటని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. కానీ అది అక్టోబర్ 7న కేసు ఫైల్ అయ్యింది అంటే వాడు ఎంత తెలివిగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అక్కడే పని చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాడో ఏంటో అనేది కూడా మొత్తం ఇప్పుడు దర్యాప్తులో ఎంక్వైరీలో మొత్తం కూడా తెలిసి వాడికి పనిష్మెంట్ అయితే పడుతుంది. ఎందుకంటే పోలీసులు అదుపులోనే ఉండడం జరిగింది. సో జాగ్రత్త, ఎప్పుడైనా సరే ఎక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అంటే కామాంధులు ఏ రూపంలో ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా తెలియదు. వారు ప్రాణంతో ఉన్నారా, ప్రాణంతో లేరా అనేది కూడా తెలియట్లేదు. ఇటు బాయ్స్కైనా, గర్ల్స్కైనా, లేదంటే అడల్ట్స్కైనా, లేదు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా, చిన్న పిల్లలకైనా, బేబీస్కైనా కూడా ఎవ్వరికీ కూడా రక్షణ లేదు. వాళ్ళకి మూడొచ్చిందా ఇక అక్కడ ఏం కనిపిస్తే దాంతో ఆ పని చేసేయాల్సిందే అని చెప్పేసి చూస్తున్నా. ఎందుకు మొన్న రీసెంట్గా ఒకటి నేను వీడియో చూస్తున్నప్పుడు వచ్చింది, అబ్రాడ్లో ఒక అతను కరెంటు పోల్ ఉంటుంది, కరెంటు పోల్తో కూడా ఆ పని చేస్తున్నాడు. అబ్బా, ఎంత షాకింగ్ అండి. ఎంత దారుణమైన సిచ్యువేషన్లో కొట్టుకొని వస్తున్నారంటే జనాలు. కొంతమంది అంత ఆపుకోలేకపోతే మరి దానికి వేరే సొల్యూషన్స్ ఉన్నాయి కదా, దాన్ని చూసుకోవచ్చు కదా. అలా కాకుండా విచ్చలవిడిగా క్యారెక్టర్స్ని ఇలా చేసుకుంటూ డిజిటల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఎక్కడ ఎవరు క్యాప్చర్ చేస్తున్నారో తెలియదు, క్యాప్చర్ చేసి దాన్ని ఎక్కడ పెడతారో తెలియదు. అనవసరంగా మీ మొహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
పరువు పోతుంది, మీరు డిఫమేషన్ కేసు వేసుకుందామంటే కుదరదు ఇలాంటి కేసులలో. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఎఫెన్స్ ఏంటో చూస్తారు, చూసిన తర్వాత అప్పుడు పనిష్మెంట్ ఉంటుందా లేదా అన్నది ఉంటుంది. మీరు వచ్చేసి నా పరువు పోయింది నన్ను కాపాడండి అని చెప్పేసి అంటే కుదరదు. నువ్వు చేస్తున్న పని ఏందిరా బాబు ఫస్ట్ సొసైటీ ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు. సొసైటీకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ నిన్ను క్వశ్చన్ చేస్తారు. కోర్టు ఊరికేనే చూస్తూ ఉండదు. కోర్టులో చాలా వరకు ఈ మధ్యకాలంలో సివియర్ పనిష్మెంట్సే ఇస్తున్నారు. దాంతోపాటు మనం చెప్పేది కూడా నమ్మట్లేదు. విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ ఉంటేనే కోర్టు అనేది దాన్ని అంగీకరించడం జరుగుతుంది. ఒకవేళ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరిది నిజం ఎవరిది అవాస్తవం అనేది చెప్పేసి దానిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. నాకు అది విన్న తర్వాత అసలు చాలా ఇదిగా అనిపించింది. సో రక్షణ అనేది మనకు ఉండట్లేదు. జాగ్రత్తగా మనం పడుకున్న టైంలో ఏదైనా జరగవచ్చు, మనం నడుస్తున్న టైంలో ఏదైనా జరగవచ్చు. ఇలా మార్చురీలలో కూడా మనం ప్రాణాలతో లేకపోయినా సరే అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి. అంటే ఇలాంటివి గతంలో కూడా కొన్ని మనకు బయటకు వచ్చినాయి, కానీ పెద్దగా ఎవరు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించింది లేదు, తర్వాత నెక్స్ట్ మాట్లాడింది కూడా లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కాబట్టి నేను దీనికోసం డిస్కషన్ చేస్తున్నాను. దీంట్లో ఇలా 2 చెప్పాను కదా, ఆ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం అయితే 10 years వరకు జైలు శిక్ష, లేదు అనుకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డెత్ పెనాల్టీ కూడా వారు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్తో ఉంటుంది. ఇకపోతే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారంగా ఆ అమ్మాయిని అవమానించినట్టే, ఇండైరెక్ట్గా చెప్తే అవమానించినట్టు, ఆమె లేకపోయినా సరే, ఆమె లైఫ్ ఫిట్ అయిపోయినా సరే, కానీ ఆవిడ యొక్క గౌరవము, తర్వాత నెక్స్ట్ ఆవిడని అవమానించడము, తర్వాత రెస్పెక్ట్ని పోగొట్టడము ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి దాని కింద కూడా అప్లికేబుల్ అవుతుంది. ఆ మనిషి ఉంటేనే, లేదు కదా పోయింది కదా అంటే కుదరదు. ఎలా అయినా సరే, న్యాచురల్ అయినా అన్యాచురల్ అయినా ఏదైనా సరే సెక్షన్స్ అన్నీ ఒకటేలాగా పనిచేస్తాయి. ఒకటే శిక్ష ఉంటుంది, ఒకటే అంటే పనిష్మెంట్ ఒకటేలాగా ఉంటుంది, మారదు. బాడీకి ఉంటే బ్రతికుంటే ఒకలాగా, బ్రతికి లేకపోతే ఒకలాగా, ఎలాంటివి ఏమీ ఉండవు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ కామాంధులు కళ్ళేసుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలీదు. ఎవరైనా సరే జెండర్తో వాళ్ళకు ప్రాబ్లం లేదు, వస్తువులతో ప్రాబ్లం లేదు. ఏది దొరికితే అది వాడికున్న కోరికను అప్పుడు తీర్చుకోవాల్సిందే. తస్మత్ జాగ్రత్త. పెళ్ళైన రోజు ఫస్ట్ నైట్ అనగానే వధూవరులు ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అయితే కానీ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ గ్రామంలో ఒక సంఘటన, ఆ వరుడు చేసిన విధానంని ఒక అమ్మాయి వధువు చాలా మానసికంగా బాధకు గురవడంతో పాటు 2 కుటుంబాల మధ్యలో కూడా ఒక 6 గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు ఏం జరిగింది అని అంటే, వరుడు గదిలో ఉండగానే అమ్మాయి లోపలికి వచ్చిన వెంటనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు కాస్త నీరసంగా ఉంది అని ఆవిడ భర్తకు చెప్పడం జరిగింది. చెప్పడంతో ఇమీడియట్గా అతను బయటికి వెళ్ళి మెడికల్ షాప్ నుంచి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో, ఎందుకైనా మంచిదే అని చెప్పేసి చెప్పడంతో ఆవిడ చాలా బాధకు గురై ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. చెప్పగానే ఇంకా వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళ అత్తమామలకు చెప్పడము, వాళ్ళందరూ రావడము, తర్వాత నెక్స్ట్ అక్కడ మొత్తం కూడా ఎందుకు ఇలా మాట్లాడాడు, వీళ్ళు ఎందుకు ఇలా అనుమానిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ భాష అంతాలో వాళ్ళు అంత డిస్కషన్ అయిపోయిన తర్వాత దాదాపు 6 గంటల తర్వాత ఆ అమ్మాయికి సారీ చెప్పడం జరిగింది. తప్పు నాదే, నేనే అలా అనకపోవాల్సింది, నేను అలా చెప్పకపోవాల్సింది, నేను ఆ పని చేయకపోవాల్సింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అందరూ ముందు క్షమాపణ కోరుతూ ఆ అమ్మాయిని ఇంకా మీదట నేను ఎప్పుడూ కూడా నిన్ను అనుమానించను అని చెప్పేసి చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ కూడా పెద్దలు కలపగానే ఓకే అని చెప్పేసి అనుకున్నారు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఆవిడకి ఈగో ఫీలింగ్ లేదు. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళ పేరెంట్స్ కోసమో పెద్దల మాటల కోసమో దేనికోసమో కానీ కాస్త పక్కన పెట్టేసి వారి యొక్క మాటకి గౌరవం ఇచ్చి అతనితో లైఫ్ లీడ్ చేస్తానని చెప్పేసి సారీ చెప్పగానే ఒప్పుకోవడం జరిగింది. కొంత అమ్మాయిలు అయితే అసలు క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి ఇలా చూపించారు అని అంటే అస్సలు ఛాన్సే లేదు, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి వాటిలలో కూడా అమ్మాయిలకు సెక్షన్స్ ఉంటాయి. అది ఏంటంటే డిఫమేషన్ కేసు, అంటే ఫ్యామిలీ పరువు, అదేవిధంగా క్యారెక్టర్ని తప్పుపట్టడము, గౌరవాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడాడు. కాబట్టి దాని మీద మనకు ఐపీసీ సెక్షన్ 499 అదేవిధంగా 500 కింద డిఫమేషన్ కేసు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు మానసికంగా ఆ టైంలో ఎలా ఉంటుంది, అరే ఎన్నో ఆశలతో వస్తే ఇలా కిట్టు తీసుకొచ్చి చేతిలో పెట్టేసి నన్ను ఇంత అవమానిస్తున్నాడు ఏం చెప్పేసి అని ఎంత మానసిక వేదన పడి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి 498A కేసు కూడా ఇందులో అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా శిక్షలు మీకు అది కనుక ప్రూవ్ అయ్యింది, లేదు అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా పనిషబుల్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు తెలిసిందే ఒక 3 to 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టేస్తే అక్కడ రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి పేరెంట్స్ మీద పెద్దల మాట మీద, కాబట్టి అక్కడ గొడవ అనేది 6 గంటల్లో సద్దుమరిగి ఎవరి వాళ్ళు
కూల్ అయ్యారు. కానీ ఇలాంటి సంఘటనలు ఇంత జనరేషన్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నా సరే ఇప్పటికీ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అయితే ఆ 4 గోడల మధ్యలో అనుభవిస్తున్న బాధని చెప్పుకోలేక, ఎవరితో చెప్పుకుంటే ఏం జరుగుతుందో తెలియక, ఇంకా పిల్లల కోసమో లేకపోతే పెద్దల కోసమో కుటుంబం కోసమో సర్దుకుపోతున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళు ఇంకా అబ్బాయిలే వస్తారు, ఇలా ఇబ్బంది పెడుతుంది అలా ఇబ్బంది పెడుతుంది అని. ఆ అమ్మాయిని మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే చాలా బాధేస్తుంది. ఉన్నారు, ఇప్పటికీ అలాంటి అమ్మాయిలు ఉన్నారు, సర్దుకుపోయే అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అమ్మాయిలు కొంతమందిని చూసేసి మీరేమనుకుంటున్నారంటే లేదు అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు అని. అలా కాదు, అబ్బాయిల తప్పు ఎంత ఉంటుందో అమ్మాయిల తప్పు అంతే ఉంటుంది, అమ్మాయిల తప్పు ఎంత ఉంటుందో అబ్బాయిల తప్పు అంతే ఉంటుంది. అంతేగాని ఒక్కరిదే తప్పు అయితే ఉండదు. కొన్ని సందర్భాలలో వీళ్ళు సర్దుకుపోతూ ఉంటారు, కొన్ని సందర్భాలలో వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. ఏదేమైనా సరే కానీ ఈ అనుమానించడం అనేది ఒక రోగం, దానికి మందు లేదు. అలాంటి ఒకవేళ అనుమానం ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఎలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు. దాంతోపాటు ముఖ్యంగా పెళ్లి మాత్రం చేసుకొని అమ్మాయి జీవితాన్ని కానీ అబ్బాయి జీవితాన్ని కానీ నాశనం చెయ్యొద్దు. అదొక రోగం అంతే. ఆ రోగానికి పూర్తి స్థాయిలో మీరు మందు తీసుకొని అది మొత్తం క్యూర్ అయిందని అనుకున్నప్పుడే మీరు ఒక రిలేషన్షిప్ని పెట్టుకోండి. లేదంటే ఇంకా అనుమానం ఒక్కసారి మైండ్లో వచ్చింది అని అంటే అది ఇంకా పెరిగి ఇంకా కుటుంబాన్ని మొత్తం ఎట్లా చెల్లా చెదురుగా చేసేస్తాయి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల గురించి ఆలోచించరు. ఎంతసేపు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంతసేపు భార్య ఎక్కడికి వెళ్తుంది, ఇదే ధోరణిలో ఉంటారు. ఇలా అవమానిస్తున్నప్పుడు మీరు దయచేసి మీరు కనుక ఏమైనా ఇబ్బందులు పడితే మీరు ఒకసారి సైకియాట్రీ వాళ్ళనన్నా కన్సల్ట్ అవ్వండి. లేదు అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ కన్నా వెళ్ళేసి మీరు ప్రశాంతంగా ఉండేలాగా మీరు కౌన్సిలింగ్స్ అన్నీ తీసుకోండి. కొంతమంది దీన్ని భరించలేక ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది చేసుకుంటారు కూడా, తట్టుకోలేక నాకు ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అని చెప్పేసి. అంటే ఆవిడకు ఒక ఫస్ట్ నైట్ రోజు ఇలా అడిగాడు కాబట్టి పెద్దలు వచ్చేసి సర్ది చెప్పేశారు. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్కే. మనం ఏం చెప్పలేము. ఆ అబ్బాయి ఇప్పుడే ఇంతగా చేశాడు అని అంటే రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం అంచనా వేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇందులో కూడా కేసులో అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం కేసుల వైపుగా వెళ్లకుండా కొంతమంది సర్దుకుపోయి ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఉందామని చెప్పేసి సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉండాలి, అనవసరంగా పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ వేరే పేరుని ఎందుకు మోయడం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదేమైనా సరే కల్చరుతో పాటు మన నాలెడ్జ్తో పాటు మన ఆలోచన విధానం కూడా మారితే అన్ని రకాలుగా బాగా ఉంటుంది. ఎందుకంటే చదువుకుంటున్నారు, అది ఆ చదువుని బుక్కు మాత్రమే పరిమితం చేయకండి. సొసైటీలో దాన్ని ఏ విధంగా వాడాలి ఏంటిది అనేది కూడా చూడండి. ఇలా మెంటల్గా మాత్రం అస్సలు నాలెడ్జ్ని యూజ్ చేయకూడదు. ఆ అమ్మాయి కళ్ళు తిరిగాయి నిరాశంగా ఉంది అని అంటే ఒక ప్రెగ్నెన్సీయే కాదు, మనము ఏదైనా అలసిపోయినా, ఎక్కువగా ఆలోచించినా, పని మీద ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినా, లేదంటే కంటిన్యూస్గా వర్క్ చేసినా కూడా బాడీ అలసిపోతుంది. లో బీపీ ఉన్నా కూడా బాడీ అలసిపోతుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దానికే ప్రెగ్నెంట్ అని అనుకుంటే చాలా పొరపాటు అది. ఆ అబ్బాయి చేసిన పని అదే, అందరు నచ్చ చెప్పడంతో అతను తప్ప అతను తెలుసుకున్నాడు. కానీ ఇలాంటివి మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. మన వాళ్ళు కూడా ఇదే ఏమో ఎవరి దగ్గరికి వెళ్ళావో, ఏం పని చేసావో, ఏం తప్పుడు పని చేసావో అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఒకటి వేస్తారు. అది మాటే, కానీ ఎదుటి వాళ్ళకి అది ఎలా ఉంటుంది అంటే తీసుకోవడము చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసుకొని కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేక ప్రాణాలు కూడా వదిలేస్తారు. నన్ను అనుమానించారా, నేను ఇంత నిజాయితీగా ఉన్నాను కదా, ఎందుకు నన్ను అనుమానించారు అని చెప్పేసి ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో దయచేసి ఎప్పుడైనా సరే ఏదైనా బంధంలో ఇమీడియట్గా ఒకరిని తప్పు పట్టే ముందు ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే అనవసరంగా శిక్షలు ఉంటాయి, కేసులు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. మానసికంగా మనకు ప్రశాంతత ఉండకుండా పోతుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.